అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి పోయినారు. ఆయన పోవడానికి కారణం ఏంటంటే అక్కడ హాస్టల్ ఓపెనింగ్ చేసినారు. 2022లోనే శంకుస్థాపన జరిగింది బీఆర్ఎస్ హయాంలో. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నగా పనులు చేసిరు, చిన్నగా కట్టిర్రు. మొత్తానికి ఈరోజు ఓపెనింగ్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి ఇవాళ పోయిండు. నిన్న మొన్న విద్యార్థులకు సంబంధించినటువంటి అరెస్టులు జరిగినాయి. రేవంత్ రెడ్డి వస్తుందని చెప్పి కొంతమంది విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంతమంది రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రావద్దు, ఆయన నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు, జాబ్ నోటిఫికేషన్ అన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు, లేకపోతే ఏదేదో చెప్పిండు. ఇప్పటిదాకా ఏం సక్కా చేయలేదు, మమ్మల్ని మోసం చేసిండు రేవంత్ రెడ్డి. ఆ మోసం చేసేటటువంటి వ్యక్తిని మేము రానియమని చెప్పి చాలామంది విద్యార్థులు నిరసన వ్యక్తం చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఎక్కడ విద్యార్థులు రేవంత్ రెడ్డిని అడ్డుకుంటారేమో అనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి పర్యటన కంటే ముందు, రేవంత్ రెడ్డి రాకంటే ముందు నిన్న రాత్రి కూడా చాలామంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏ పోలీస్ స్టేషన్కి తరలించిరో కూడా ఇప్పటిదాకా అర్థం కానటువంటి పరిస్థితి. దాదాపు 2 రోజుల నుండి మొత్తం అరెస్టులకు సంబంధించినటువంటి పర్వమే నడుస్తుంది. రేవంత్ రెడ్డి వస్తున్నాడు అంటే కథం, ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి చాలామంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. కొంతమంది అసలు నిరసన వ్యక్తం చేయనటువంటి అమాయకులైనటువంటి విద్యార్థులను కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళు ఎక్కడ నిరసన వ్యక్తం చేస్తారో, ఎక్కడ రేవంత్ రెడ్డి కాన్వాయ్కి అడ్డుపడతారో, రేవంత్ రెడ్డి ముందు ఎక్కడ ప్లకార్డులు పట్టుకొని తిరుగుతారో, మా ఉద్యోగాలు ఇవ్వని అడుగుతారేమో, లేకపోతే ఇంకేమైనా అడుగుతారేమో అని చెప్పి విద్యార్థులను ఎక్కడికక్కడ మొత్తం అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ జరిగింది. రేవంత్ అన్న అరెస్ట్ గురించి కూడా మాట్లాడిండు. రేవంత్ రెడ్డి స్పీచ్ విన్నప్పుడు నాకు అర్థమైంది, ఇది పనికొచ్చే స్పీచ్ కాదు, పనికిరాని స్పీచ్. ఇది ఒక పనికిరాని స్పీచ్ అని నాకు అర్థమైపోయింది. మొత్తానికి అక్కడ హాస్టల్ ప్రారంభించిండు. విద్యార్థులకు రేవంత్ రెడ్డి ఏం చెప్పాలి, ఏం సలహాలు, ఏం సూచనలు ఇవ్వాలి, మీరు మంచిగా చదువుకోవాలి, ఉన్నత స్థాయిలోకి పోవాలి, ఉన్నత శిఖరాలకు మీరు పోవాలి, మీరు మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి, మేము జాబ్ నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, మేము మంచిగా 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పినాం, మేము ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం, మేము బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చుకుంటాం, మీరు ఇబ్బంది పడవద్దు, మీకు ఏం కావాలన్నా మేము చేస్తాం, ప్రభుత్వం సహకరిస్తుంది, మీరు ఎవరు నిరసన వ్యక్తం చేయొద్దు, మీరు ఎవరు ఎలాంటి ఇబ్బంది పడవద్దు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి పాజిటివ్గా మాట్లాడాలి ఇట్లా. కానీ రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి మాటలు, లేకపోతే ఆ యూనివర్సిటీకి ఉపయోగపడేటటువంటి మాటలు పెద్దగా మాట్లాడలే. ఎక్కడ రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ని తిడతాడు, లేకపోతే రేవంత్ రెడ్డి పొగడ్తలన్నీ ఉంటాయి, లేకపోతే తిట్లు, ఈ రెండే ఉంటాయి. పొగిడితే ఆ ప్రభుత్వాన్ని పొగుడుకుంటాడు, లేకపోతే వాళ్ళ కాంగ్రెస్కి సంబంధించిన లీడర్లను పొగుడుకుంటాడు. తిడితే కేసీఆర్, విమర్శిస్తే విద్యార్థులు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఈ స్పీచ్ వింటే మీకు క్లారిటీ వస్తుంది. ఓయూలో పనికిరాని స్పీచ్ అని చెప్తాను నేనైతే. ఓయూలో ఒక పనికిరాని స్పీచ్ ఇచ్చిండు, పనికొచ్చే స్పీచ్ అయితే కాదు. పనికొచ్చే స్పీచ్ వేరే ఉంటుంది, వేరే ముఖ్యమంత్రులు మాట్లాడతారు అట్లా. పనికొచ్చే స్పీచ్ ఆయన ఏం మాట్లాడిండో వినండి, తర్వాత మనం డెప్త్గా మాట్లాడుకుందాం. దయచేసి వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పూర్తి స్థాయిలో లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా కొంత ధైర్యం ఉంటుంది, ఇంకా నేను గట్టిగా మాట్లాడగలుగుతా. రైట్, ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఈ వీడియో వినాలే. ఆయన ఏమంటుండ అంటే యూనివర్సిటీకి, అంటే ఆయన మీటింగ్కి రానటువంటి విద్యార్థులను రేవంత్ రెడ్డి ఏం చెప్తుండో ఒకసారి వినండి, తర్వాత మనం మాట్లాడదాం. ఏం చెప్తాడు వినురు ఫస్ట్. ఇవాళ నేను ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడికి రాని విద్యార్థులకు నేను సూచన చేయదలుచుకున్నా. మీకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేసేటోళ్ళు, మీకు నష్టం కలిగించేటోళ్ళు, మిమ్మల్ని కష్టపెట్టినోళ్ళను మీరు వ్యతిరేకించండి, నిరసన తెలపండి. మీకోసం పనిచేయాలన్న ఆలోచనతోని మీ ఆలోచనలు తెలుసుకుందామని, మీ సమస్యల్ని చూద్దామని, మీ సమస్యల్ని పరిష్కరించాలని వస్తున్న వాళ్ళని మీరు వ్యతిరేకించడం ద్వారా ఈ అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళం అవుతామా, లేకపోతే అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లిన వాళ్ళం అవుతామా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. రైట్, మంచిగా చెప్పిండు, సూపర్ చెప్పిండు. మీరు అభివృద్ధి చేయడానికి వస్తే, మీ సమస్యలు తెలుసుకోనికి వస్తే మీరు నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, నా పైన మీరు వ్యతిరేకంగా ఉన్నారు అని రేవంత్ అన్న చెప్తున్న మాట. మరి నువ్వు గంత అభివృద్ధి చేయడానికి వచ్చినావు నువ్వు, లేకపోతే అక్కడ ఉన్న విద్యార్థుల కష్టాలు, విద్యార్థుల బాధలు, నిరుద్యోగుల బాధలు, వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి వచ్చినావు నువ్వు. మరి విద్యార్థులను ఎందుకు అరెస్ట్ చేయించినావు? విద్యార్థుల బాధల కోసమే కదా మీరు వచ్చింది, వాళ్ళ హాస్టల్ ప్రారంభించడానికి వచ్చారు కదా, వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి వచ్చారు కదా. మరి రాత్రికి రాత్రి విద్యార్థులను అరెస్ట్ చేయాల్సినటువంటి ఆ అవసరం ఎందుకు వచ్చింది? విద్యార్థులు బాధ్యతతో మాట్లాడతారు, ముఖ్యమంత్రితో ఫైట్ చేస్తారు, అవసరం ఉంటుంది, ఓట్లు వేసారు కాబట్టి. నిరుద్యోగులు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బాగుంటుందని చెప్పి పాపం కాళ్ళకు గజ్జలు కట్టుకొని తిరిగిర్రు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రకరకాల ప్రయత్నాలు చేసిర్రు నిరుద్యోగులు. అలాంటి నిరుద్యోగులను ఎందుకు అరెస్ట్ చేసిర్రు? నిరుద్యోగుల సమస్యల కోసమే వస్తే, అభివృద్ధి కోసమే వచ్చినటువంటి ముఖ్యమంత్రి మరి ఎందుకు నిరుద్యోగులను రాత్రికి రాత్రి పోలీస్ స్టేషన్లో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కొంతమంది విద్యార్థులు ఇంటికాడ పోయి పండుకుంటే వాళ్ళని లేపి మరి అరెస్ట్ చేసి తీసుకుపోయారు పోలీసులు.
ఆ అవసరం ఎందుకు వచ్చింది? ఇంకొంతమంది విద్యార్థులు హాస్టల్లో పండుకున్నట్టుగా లేపుకొని తీసుకుపోయారు. ఒక ఆయన షార్ట్ మీద ఉంటే షార్ట్ మీదనే ఎత్తుకుపోయారు, లుంగి మీద ఉంటే లుంగి మీదనే ఎత్తుకుపోయారు. ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ మీద అయితే వాళ్ళు వ్యతిరేకంగా ఉండరు, కొంతమంది వ్యతిరేకంగా ఉంటారు, వాళ్ళని అరెస్ట్ చేసిరంటే ఓకే. కొంతమంది బాగానే ఉంటారు కదా. రేవంత్ రెడ్డి వస్తే ఆయనను క్వశ్చన్స్ అడుగుదాం, ప్రశ్నలతో ఆయనను కొంచెం ప్రశ్నలు అడుగుదాం, సార్ మాకు ఉద్యోగాలు కావాలని నిలదీద్దామని కొంతమంది ఉంటారు. వాళ్ళ బాధ్యత, వాళ్ళ హక్కది, నిలదీస్తారు విద్యార్థులు. ఓట్లేసినప్పుడు రోషం ఉంటుంది, ఓట్లేసినప్పుడు ఆ బాధ ఉంటుంది, కోపం ఉంటుంది, అడుగుతారు. మరి ఎందుకు అరెస్ట్ చేయించారు? మీరు వాళ్ళ అభివృద్ధి కోసమే, వాళ్ళ బాధల కోసం, వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి వచ్చినప్పుడు ముందస్తు అరెస్ట్ చేయించడానికి గల ఆ కారణం ఏందో చెప్పాలి. మరి ఇదో డ్రామా, ఇదొక పనికొచ్చే ముచ్చటేనా ఇది? ఆయన చెప్పింది పనికొచ్చే ముచ్చట? అభివృద్ధి చేయడానికి వస్తే మీరు అడ్డుకుంటురట, విద్యార్థులు అడ్డుకుంటురట, అభివృద్ధికి అడ్డుకునేదానికి కారకులు అవుతారట విద్యార్థులు. ఆయన చెప్తున్నాడు, ఆయన మీటింగ్ రాకపోతే. గీసోండి ముఖ్యమంత్రి ఉన్నాడు మనకి, ఇంకా చెప్తాడు. ఇనూరిగో బీసీ గారికి, మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. మరి ఈ ఆర్ట్స్ కాలేజ్ కాడ ఇవాళ పెట్టిన మీటింగ్ ఏమైంది సార్? ఆ స్టేడియంలో పెట్టారు కదా లోపల. అప్పుడెప్పుడో వస్తే నిరసన అవసరం లేదు, ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చారు కదా. మరి ఇవాళ ఎందుకో మీరు మీటింగ్ పెట్టడానికి వచ్చినప్పుడు విద్యార్థులకు నిరసన వ్యక్తం చేసే ఛాన్స్ ఇస్తే అయిపోవు కదా. ముఖ్యమంత్రి ఎందుకు పోయిండు ఉస్మానియా యూనివర్సిటీకి? విద్యార్థుల బాధలు తెలుసుకోవడానికి, కష్టాలు తెలుసుకోవడానికి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికే కదా పోయింది. మరి నిరసన వ్యక్తం చేయడం ఎందుకు? ఇప్పుడే వ్యక్తం చేస్తారు కదా. ఇప్పుడు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు ఎందుకు తీసుకుపోయారు? మీకు అంత ధైర్యం ఉన్నప్పుడు, మీరంతా బాగా తెలివి ఉన్నప్పుడు, మరి విద్యార్థులు నిరసన వ్యక్తం చేయడానికి ఇప్పుడే స్వేచ్ఛ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఎందుకు అడ్డుకున్నారు? సేమ్ ఈ ముచ్చట రేపటి రోజు మళ్ళీ వచ్చినప్పుడు కూడా చెప్తాడు. నేను వద్దన్నా పోలీసులు అరెస్ట్ చేసిరు, ఇంటెలిజెన్స్ అరెస్ట్ చేసిరు సార్, అట్లా కాదు సార్ అని చెప్పి నేను వద్దన్నా కొంతమంది అరెస్ట్ చేసిన, అప్పుడు అదే చెప్తాడు ముచ్చట. ఎన్ని డైలాగులు. ఇంకా నేను మరోసారి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఎవరిని అరెస్ట్ చేయకండి అట. మరి ఇప్పుడు వచ్చినప్పుడు ఎందుకు అరెస్ట్ చేసిర్రు? అప్పుడు ముచ్చట పక్కన పెట్టి ఇప్పుడు ముచ్చట ఏమైంది? మరి ఇప్పుడు వచ్చుడుతో ఎందుకు తీసుకోపోయారు? లాక్కోపోయారు ఎందుకు? విద్యార్థులను గుంజుకోపోయారు ఎందుకు? భయం ఎందుకు అంతా? విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఎందుకు లేదు? ఆ అద్దంకి దయాకరణ ప్రశ్న అడిగితే ఆయనే ఆ పార్టీకి ఈ పార్టీకి అంటగడుతున్నాడు నిరుద్యోగులను. మిమ్మల్ని అడిగితే మీరు సమాధానమే చెప్పే పరిస్థితి లేదు. ఇది కూడా పనికొచ్చే మాటేనా? పనికొచ్చే మాట ఇది? విద్యార్థులకు ఏం పని చేస్తుంది మాట? ఈ స్పీచ్లో ఆయన మాట్లాడిన సగం స్పీచ్లో సొల్లు ఉంటుంది, సోది ఉంటుంది, మొత్తం సొల్లు సోది. పనికొచ్చే స్పీచ్ కాదు. ఇంకుంటాయి వినుర్రి, మస్తుకుంటాయి. ఇంకా ఇవాళ నేను ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడికి రాని విద్యార్థులకు ఈ రోజు నేను ఉన్న వాస్తవం మీ దగ్గర చెప్పదలుచుకున్నా. నా దగ్గర పంచడానికి భూములు లేవు, మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది. ఖజానా ఈ ముచ్చట ఎప్పటికే వచ్చింది కావచ్చు ఉస్మానియా యూనివర్సిటీకి. నా దగ్గర ఏం లేవు, ఖాళీ సంచి కాడ కొట్లాట, పైసలు లేవు, దివాలా తీసింది, తెలంగాణ ఆగమైపోయింది. గీ డైలాగులకి వచ్చిండో ఏమో. మరి ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు వచ్చిండో? రిబ్బన్ కట్ చేసి సపరేట్గా పోక గీ డైలాగులు మాకెందుకు అంటారు నిరుద్యోగులు? ఇంకా రిబ్బన్ కట్ చేసి సపరేట్గా ఇంటికి పోక మా రేవంత్ అని గివన్ ఎందుకు చెప్తున్నారు? మాకు పనికొచ్చే ముచ్చట కాదు, కథ కాదు అంటారు చాలా మంది నిరుద్యోగులు చెప్తున్న మాట. ఇనుర్రి ఒట్టిపోయి ఉన్నది, భూములేమో లేవు, పంపకాలు జరిగిపోయినాయి. ఈ రోజు తెలంగాణలో 1,50,00,000 ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటే 96% చిన్న సన్నకారు రైతులే. అంటే ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలే. ఇప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తెచ్చినా నేను గుంజుకోవడానికి గజం కాదు కదా, ఇంచు భూమి కూడా లేదు. అందుకే మా దళితులకు, మా గిరిజనులకు, మా బలహీన వర్గాలకు, మా మైనారిటీ సోదరులకు, మా తమ్ముళ్లకు, మా చెల్లెళ్ళకు నా సూచన ఒక్కటే: మీరు ధనవంతులు కావాలి, మీరు గొప్ప వ్యక్తులు కావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం పంచడానికి భూములు లేవు, నింపడానికి ఖజానా లేదు. మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే, నాణ్యమైన. అదే ఏమని అంటారు కదా అందరూ. ఇంకా విద్యా వైద్యం చక్కగా అని అడుగుతున్నారు. ఉద్యోగాలు అంటుర్రు, జాబ్ నోటిఫికేషన్ అంటుర్రు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయంటుర్రు, 2 లక్షల ఉద్యోగాలు ఏమైనా అడుగుతుర్రు. మీరు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 5 నుండి 10,000 ఉద్యోగాలే చక్కగా ఇయ్యలే. ఆ డిఎస్సి పోస్టులు, ఆ పాత పోస్టులు అన్ని బీఆర్ఎస్ హయాంలో వచ్చినాయి, మీరు చేసింది ఏందని అడుగుతుర్రు ఇప్పుడు నిరుద్యోగులు. అవన్నీ డైలాగులు చెప్పమంటే భూములు లేవు, మా దగ్గర జాగ లేదు, మా దగ్గర పైసలు లేవు, గీ డైలాగులు వాళ్ళకెందుకు? ఉద్యోగాల ముచ్చడి చెప్పు.
నిరుద్యోగుల కష్టాల గురించి చెప్పు, వాళ్ళ బాధల గురించి చెప్పు, వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పు. నువ్వు ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడు ఏం డెవలప్ చేసినావు చెప్పు ఫస్ట్. నువ్వు ఏం డెవలప్ చేసినావు ఉస్మానియా యూనివర్సిటీలో, నువ్వు ఏం కొత్తగా పట్టుకొచ్చినావు చెప్పు. బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నీ హయాంలో నీ హయాంలో ఉన్న యూనివర్సిటీ ఏ విధంగా తయారైందో చెప్పు. అప్పుడు ఎట్లుండి ఇప్పుడు గొప్పతనం గురించి మాట్లాడు. ఈ డైలాగులు ఎందుకు, పాత డైలాగులు? మీ తలరాతలను మారుస్తుంది, తలరాతలు మారుస్తుంది, ఖచ్చితంగా మారుస్తుంది. కానీ బీసీ గారికి మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఒకవేళ అడ్డుకుంటే వాళ్ళు వేసే యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పే చిత్తశుద్ధి నాకుంది. తెలివి ఉందా లేదా పక్కన పెడితే నాకు చిత్తశుద్ధి ఉంది. నా చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించలేరు, ఎవరు శంకించలేరు. గంత తెలివి ఉన్న ముఖ్యమంత్రి వాళ్ళు అరెస్ట్ ఎందుకు చేసినావు? గంత తెలివి ఉంది, నా చిత్తశుద్ధిని అడ్డుకోలేరు. తర్వాత ఏమన్నాడు, నా తెలివిని ఎవరు అడ్డుకోలేరు అంటుండు. మరి గంత తెలివి ఉన్న ముఖ్యమంత్రి, గంత చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి, మరి వాళ్ళు నిరుద్యోగులు మిమ్మల్ని ప్రశ్నలు అడగడానికి వస్తే, నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తే, నిరుద్యోగులు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదామంటే నిరుద్యోగులను ఎందుకు అరెస్ట్ చేసినావు? నిరుద్యోగులు అనొద్దేమో, ఉద్యోగులను అంటే ఆ విద్యార్థులను ఎందుకు అరెస్ట్ చేసినావు? ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులను, చదువుకుంటున్నటువంటి వాళ్ళను, స్టూడెంట్ లీడర్లను అరెస్ట్ చేయడానికి కారణం ఏంది? బాగా తెలివికల్లోలుగా మీరు అన్నిటికీ సమాధానం చెప్తారు కదా. మళ్ళీ వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం లేక వాళ్ళని అరెస్ట్ చేసినావా? లేకపోతే ఎక్కడైనా గాలి తీస్తారో, లేకపోతే ఎక్కడ నా పైన మరలబడతారేమో అనేటటువంటి బాధతోట, లేకపోతే నిజాలేడా బయటపడతాయనే బాధ? ఇది కూడా పనికొచ్చేది కాదు. ఏం చెప్పాలి? రాజకీయ పార్టీలకు కొంతమందికి అధికారం పోయినా కడుపుమంట ఉంటది, బాధ ఉంటది, దుఃఖం ఉంటది, ఆవేదన ఉంటది. కొడుకులను ఏమేమో చేద్దాం అనుకుంటే ఎందుకు కాకుండా పోతురని తండ్రికి ఆవేదన ఉంటుంది. ఆవేదనతో ఆరోగ్యం కూడా దెబ్బతింటది. ఈ డైలాగ్ ఇప్పుడు అవసరం కాడ? రాజకీయ పార్టీలలో రాజకీయ మీటింగ్లలో మాట్లాడినట్టే ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు ఏమంటుండంటే, కేసీఆర్ ఆరోగ్యం మీద మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మాటలు, కొడుకులను ముఖ్యమంత్రులు చేయడానికి, కొడుకులను ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి నాన్న ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అంటుండు. కేసీఆర్ ఆరోగ్యం ఖరాబ్ అవుతుందట. ఈ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా కేసీఆర్ ఆరోగ్యం గురించి మాకెందుకు? విద్యార్థులకు ఏమన్నా పనికొచ్చే ముచ్చడి చెప్పాలి, పనికి మాలిన ముచ్చట కాదు. ఇంకున్నాయి, ఇక చూడాలి మీరు. ఇంకా ఇవాళ ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఎమ్మెల్సీగా చేసినాం. ఎందుకు? మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడు. బాగింటాడు, ఆయన బాగింటాడు. కోదండరామ్ గారు బాగా వింటాడు, సమస్యలు బాగా విని బాగా చెప్తాడు మీకు. సార్ గాడు ఇబ్బంది పడుతున్నారు సార్, నిరుద్యోగులు ఆడ విద్యార్థులు ఇబ్బంది బాగా చెప్తాడు సార్. ఆయనకి ఏం పని ఉండదు, ఇక విద్యార్థుల సమస్యలు వినుకుంటూనే ఉంటాడు, మీకు చెప్పుకుంటుంటాడు. అందుకే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ముచ్చటగా ఉస్మానియా యూనివర్సిటీలో ఏం పనికి వచ్చే ముచ్చట చెప్పు. ఆల్రెడీ బల్మూరి వెంకటాన్ని ఉన్నాడు, ఆయన గురించి చెప్పొచ్చు కదా. ఇనుర్రి కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు. నేను మళ్ళీ చెప్తున్నా సార్, 15 రోజులలో మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం. అంటే నేను 15 రోజులలో మళ్ళీ పంపుతా అని చెప్పుకోనికి ఈ డైలాగు ఎవడు ఆపినా ఆగదు. గాడెందుకు ఎప్పుడు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్తే అయిపోతుంది కదా. ఇనుర్రి ఇంకా వస్తాడో చూద్దాం. ఎందుకంటే ఏమొద్దన్న, ప్రజలు వద్దేమొద్దు. 108 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఈ గడ్డ మీద ఒక్క దళితుడు కూడా వీసీ కాలేదు, వైస్ ఛాన్సలర్ కాలేకపోయింది. వాళ్ళ కుమార్ని, ఒక దళిత బిడ్డని ఈ రోజు మనం ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా చేసినాం. ఇదొక్క మంచి పని చేసిండు రేవంత్ అన్న, ఇదొక్క మంచి పని చేసినాం అన్న, సూపర్. ఈ ఒక్క విషయంలో ఓకే. దళితుడని చెయ్యలే, ఆయనలో ఉన్న నైపుణ్యాన్ని, చదువును గుర్తించి మళ్ళీ దళితుడిని చేసిన అంటుండు, దళితుడు అని చేయలే అంటుండు. నేను దళితుడిని వైస్ ఛాన్సలర్ చేసిన ఇప్పుడే చెప్పిండు, వీసీ చేసిన అని చెప్పిండు కదా. మళ్ళీ నూర్రి ఈ ఏందో నాకు నెత్తి ఖరాబ్ అవుతుంది. కానీ ఇనుర్రి ఏం చెప్పాలి కానీ పట్టు ఇనుర్రి. 108 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఈ గడ్డ మీద ఒక్క దళితుడు కూడా వీసీ కాలేదు, వైస్ ఛాన్సలర్ కాలేకపోయింది. వాళ్ళ కుమార్ని, ఒక దళిత బిడ్డని ఈ రోజు మనం ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా చేసినాం. ఇది ఆయన చెప్పింది. దళితుడు కాబట్టి చేసిన, ఓ దళిత బిడ్డ నేను వైస్ ఛాన్సలర్గా చేసిన. ఇన్ని సంవత్సరాల నుండి ఎవరు దళితుడు వీసీ కాలేదు అని చెప్పిండు. ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు, ఒకటే సెకండ్లో ప్లేట్ పీ రాయించిండు ఇనుర్రి. దళితుడని చెయ్యలే, ఆయనలో ఉన్న నైపుణ్యాన్ని, చదువును గుర్తించి చదువుకున్నవాడు ఈ సమాజానికి ప్రయోజకుడు అవుతాడని చెప్పి ఈరోజు ఒక కుమార్ను వీసీగా నియమించడం జరిగింది. ఏం చెప్పాలి ఇక, దళితుడు అని అంటాడు, దళితుడని చేయలే, చదువుకుంటాడని చేసిన. అంటే అహంకారం అడ్డొస్తుందేమో. అంటే నేను ఓసీ కదా, అట్లా అనొద్దు. రెడ్డిలలో కూడా ఉంటారు తెలివి కల్లోళ్ళని, అట్లా అడ్డొచ్చిందేమో మరి.
ఇటువంటి ముఖ్యమంత్రిని ఏడ చూడలే అని ఇట్లా తలకాయ కొట్టుకుంటారు జనాలు బయట. ఇంకా చూడుర్రి. నా మీద తీటు ఉందంటే నేను అర్థం చేసుకుంటా. రేవంత్ అన్న క్యావా నా కైకు అట్లా ఎందుకే మాట్లాడు. నా సొంటోళ్ళకి ఇవన్నీ చూపిస్తేవో నా పైన ఉల్టా. ఈ తీట ముచ్చట ఏందన్న? తీట ఏంది తీట? ఇదే ముచ్చట. ఇనుర్రి నేను ఈ ఏం ముచ్చట నాకు ఇదేం ముచ్చట సప్పున నోరు జారితే ఇనుర్రి. నా మీద తీటు ఉందంటే నేను అర్థం చేసుకుంటా. ముఖ్యమంత్రి హోదా తీట అని మాట్లాడుతుండు ముఖ్యమంత్రి. తీట కేసీఆర్ కూడా మాట్లాడలే కావచ్చు అట్లా తీట గీట అని చెప్పి. పాపం ఇంటి తలుపులు వలగొట్టినా ఏమనలే సారు. నేనైతే చెంపలు వలగొడుతుంది. ఎంతమంది చెంపలు వలగొడుతాడో మరి ఇట్లా. అప్పుడేమో యూట్యూబర్ల చెంపలు వలగొడతా అంటాడు. ఇప్పుడు ఇంకోళ్ళు చెంప వలగొడతాయి. ఏందో మరి ఉల్టా వాళ్ళు ఉల్టా వాళ్ళేమన్నా అంటే చెంపలు ఎవరైతే వలగొడతా అంటుండో ఉల్టా వాళ్ళు. నేనేం మాట్లాడగాని సరే. ఈ సామాజిక చైతన్యం ఆనాడు దయాకర్ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నాడు కదా. 10-12 ఏళ్ళు పాపం ఏది రాకుండా అందరు అడ్డం పడ్డారు కదా. ఇవాళ ఎమ్మెల్సీ అయ్యింది కదా దయాకర్ కూడా. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? ఇప్పుడు అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ కావడానికి ఇక ఉస్మానియా యూనివర్సిటీలో ఏముంటుంది అన్న? చెప్పన్న నువ్వు చెప్పు. చెప్తా నేను. తీట అనే పదం వాడినావు. కోదండరాం ముచ్చడి తీసినావు. అద్దంకి దయాకర్ ముచ్చడి తీసినావు. దళితుణ్ణి నేను వీసీ చేసిన అని చెప్పినావు. తర్వాత నేను వీడికి వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు అడ్డుకోవద్దని చెప్పినావు. నేను బాగా తెలివికల్లోని నన్ను ఎవరు ఏం అనలేరు, మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తా అన్నావు. ఇంకేమో 4-5 డైలాగులు కొట్టినావు. ఇప్పుడు ఇవన్నీ పనికొచ్చేటి అన్న ఈ ముచ్చట్లన్నీ. ఇప్పుడు ఇవన్నీ విద్యార్థులు విని నీ దగ్గర ఏం నేర్చుకోవాలి ఇవన్నీ విని చెప్పు. ఓ మాట అడుగుతున్నా నేను ఉత్తగా అడుగుతున్నట్లా. ముఖ్యమంత్రి ఏమో అని అంటుర్రు జనం అంటుర్రు ఈ మాటలు విన్నాక. నేను ఇవన్నీ పెడితేనేమో మీరు మళ్ళీ ఫీల్ అవుతారు. నువ్వు గట్టెట్ట పెడతావు. నా మీద తీటు ఉందంటే నేను అర్థం చేసుకుంటా. ఆ సారేందే పాపం ఇంటి పాపం తలుపులు దయాకర్ అన్న వాళ్ళ భార్య ఏం మాటలో ఏమో ఈ ముఖ్యమంత్రి అన్నట్టు పాపం తలబట్టుకుంది. ఏమనలే సారు. నేనైతే చెంపలు వలగొడుతుంది. జోకులు కామెడీ అయిపోయింది రేవంత్ అన్నది. చాలా మంది మహిళలు ఉంటారు అక్కడ. మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. మన తెలంగాణ యాస తెలంగాణ భాష కావచ్చు, కానీ అక్కడ మహిళలు వీళ్ళు ఉంటారు. జనాలు వింటారు నువ్వు మాట్లాడే మాట. వృద్ధులు వింటారు, చిన్న పిల్లగాళ్ళు కూడా వింటారు నువ్వు మాట్లాడే మాటలు. ఏం చెప్తున్నావు మా ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడుతుండని చెప్పి కాసేపు నవ్వుకోండి ఈ మాటలు చూసి. థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం ఏం జరగబోతుందో. ఇట్లా రేవంత్ అన్న ఉస్మానియా యూనివర్సిటీలో అద్భుతమైనటువంటి ఒక ప్రసంగాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఇట్లా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు రేవంత్ అన్న. ఇట్లా మాట్లాడుతుంటే నిజంగా చాలా మంది పరిశాన్ అవుతుర్రు. ఏ క్యా బాత్ కర్ రే అలాంటి చాలా మంది పరిశాన్ అవుతుర్రు. చూద్దాం ఏం జరగబోతుందో.